ప్రజలందరికీ ప్రేక్షకుల ఎవరు రాదు. వెల్కమ్ టు డే 2 ఆఫ్ హువాలియన్ ట్రిప్. మేము ముందు రోజు నైట్ స్టే ఉన్న బిఎన్బి ఇది. దీని పేరు ఫస్ట్ బిఎన్బి అనమాట. హువాలియన్ లోనే ఉంటుంది. ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం. వచ్చినప్పుడు క్యాప్చర్ చేయలేకపోయా కాబట్టి వెకెట్ చేసేటప్పుడు క్యాప్చర్ చేశాను. అందుకే చిందరవందరగా ఉంది. వాళ్ళు నీట్ గానే ఇచ్చారు, మేమే ఇలా చేసేసాము. ఇక్కడ రూమ్ లో నుండి బయటికి రాగానే బెంగాలీలో రాసి ఉన్న ఒక ఫోటో అయితే కనిపించింది. ఒక నిమిషం అలా ఇండియాలో ఉన్నామా అనిపించేలాగా ఉండింది నాకు. మేము మొత్తం 10 మెంబర్స్ ఉన్నాము. సో 2 రూమ్స్ అయితే బుక్ చేసాము. ఒక రూమ్ లో మొత్తం కాట్స్ ఏం లేకుండా 5 నెంబర్ ఆఫ్ బెడ్స్ కింద వేసి ఉన్నారు. డబుల్ కాట్ సైజ్ బెడ్స్ అన్నమాట. ఇంకొక రూమ్ అయితే ఇలా డబుల్ కాట్ ప్లస్ బెడ్ 2 ఇచ్చారు. మిగతా ఫెసిలిటీస్ అన్ని 2 రూమ్స్ లోనూ కామన్ గా ఉన్నాయి. జస్ట్ 1 నైట్ స్టేనే కాబట్టి మాకైతే సరిపోయింది. నాకైతే ఈ బిఎన్బి చాలా నచ్చింది. ఈ బిఎన్బి ఉన్న లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉండిందన్నమాట. మార్నింగ్ అలా లేవగానే పిచ్చుకల సౌండ్లు అయితే వినిపించాయి. చాలా బాగా అనిపించింది. పొద్దున్నే చాలా ప్లెజెంట్ గా లేసినట్టు అనిపించింది మాకు. హలో హాయ్. ఎవరికి కదా ప్రజలందరికీ ప్రేక్షకుల నేను మొన్న మాట్లాడింది. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరడానికి తైవానీస్ రెస్టారెంట్ కి అయితే వెళ్తున్నాము. మోస్ట్లీ తైవానీస్ రెస్టారెంట్స్ లో బ్రేక్ఫాస్ట్ కి బర్గర్స్ లేకపోతే పాన్ కేక్స్ ఏ ఉంటాయి. డిఫరెంట్ స్టఫింగ్స్ తో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే చెప్పుకున్నాం అన్నమాట. టేస్ట్ అయితే బాగున్నాయి, కానీ పొద్దున్నే బర్గర్స్ పాన్ కేక్స్ తినాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే ఇలా బయటకు వచ్చినప్పుడు వేరే ఆప్షన్ అయితే ఉండదు. బ్రేక్ఫాస్ట్ అయ్యాక టరోకో నేషనల్ పార్క్ అయితే వెళ్దాం అనుకున్నాం. కానీ ఆ రోజు వెదర్ కి ఎర్త్ క్వేక్స్ రావచ్చు అని అయితే చెప్పారనమాట. కన్ఫర్మ్ గా చెప్పలేదు, కానీ రావచ్చు అని చెప్పారు. సో రిస్క్ ఎందుకు, వెళ్దామా వద్దానో ఆలోచిస్తూ ఉన్నాం. అక్కడికి వెళ్దాము, సిచ్యువేషన్ బట్టి లోపలికి అలో ఉంటే వెళ్దాం, లేదంటే వెనక్కి వద్దాం అని అయితే స్టార్ట్ అవుతున్నాము. తైవాన్ లో ఎర్త్ క్వేక్స్ చాలా కామన్ గా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ బిల్డింగ్స్ అన్ని కూడా సెస్మిక్ రెసిస్టెంట్ కట్టి ఉంటారు. చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అయితే తప్ప అంత ఈజీగా డ్యామేజ్ అవ్వవు అనమాట. కానీ ఇప్పుడు మేము వెళ్లే లొకేషన్ అయితే లాస్ట్ టైం 7.5 మాగ్నిట్యూడ్ ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు చాలా వరకు డ్యామేజ్ అయ్యింది. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ లో టరోకో నేషనల్ పార్క్ ఒకటి. చాలా పాపులర్ లొకేషన్ అనమాట తైవాన్ లో. అలాంటిది చాలా డ్యామేజ్ అయ్యి ఇప్పుడు క్లోజ్ చేసేసారు. ఇక్కడ రోడ్ క్లోజ్ చేసేసినట్టు అనిపించి మేము రిటర్న్ వెళ్తుంటే ఒక కార్ అయితే లోపలికి వెళ్తూ ఉండింది. దారి బానే ఉంది, చూసుకొని వెళ్ళాలి అంతే అని చెప్పారు. సరే చూద్దాం, బాగుంటే వెళ్దాం, లేకపోతే వెనక్కి వచ్చేద్దాం అని అయితే ముందుకు వెళ్తున్నాం. చూడ్డానికి లొకేషన్ బాగుంది కదా, ఇంతకు ముందు ఇంకా బాగుండేదంట. ఎక్కడ చూసినా ల్యాండ్ స్లైడ్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు. తైవాన్ కి వచ్చిన కొత్తల్లో టరోకో నేషనల్ పార్క్ వి చాలా బ్యూటిఫుల్ వీడియోస్ అయితే చూసాను. ఎప్పటికైనా ఇక్కడికి వెళ్ళాలి అని అయితే అనుకున్నాను. ఇలా చూస్తాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడ చూసినా ల్యాండ్ స్లైడ్సే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ జరిగిన ల్యాండ్ స్లైడ్సే. అవి ఇంకా రిస్టోరేషన్ లోనే ఉంది కాబట్టి ఇంకా క్లియర్ చేయలేదు. కొన్ని చోట్ల సగం రోడ్డు వరకు చీలిపోయి డెమాలిష్ అయిపోయి వాటర్ లో మిక్స్ అయిపోతున్నాయి. ఇవన్నీ చూస్తూ పైనుండి చిన్న రాయి దొల్లుకొని వచ్చినా సరే ల్యాండ్ స్లైడ్ ఏమో అని భయమేసింది నాకు. ఎంత ముందుకెళ్ళినా అలానే ఉంది. సో వెనక్కి అయితే వచ్చేద్దాం అనుకుని రిటర్న్ అయిపోయాము. ఆన్ ద వేలో ఇంకొక బీచ్ చూసుకొని ఆ తర్వాత ఇంటికి అయితే వద్దాం అనుకున్నాం. ఫైనల్ గా టరోకో నుండి బయటకు అయితే వచ్చేసాము.
కాపులు కాసే శక్తి వంగవి టీతో పాడు టీ నువ్వు స్టార్ట్ టిఫిన్ కాదు టీతో ఫోకస్ మొత్తం మన మీద ఉంది. పాడితే మంచి పాట పాడాలా సాతో పాడండి మీరే మేమా సంసారం ఒక చదరంగం అంతే నాకు రాదు సారీగా మే పాడాలి సే దట్స్ వాట్ వి సే పార్టీ చేసే సరి గమ పదని జల్సా దాతో పాడాలి మీరు మేము దాయి దమ్మ కులికే కొందనారమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ ఒళ్ళు వానవా ఓహో అనుమానం కలిగింది నువ్వు ఆడపిల్లవేనా వాళ్ళతో నాకు సూపర్ పాట తెలుసాయా లవ్ యూరా నా మనసంతా నువ్వేరా నిన్నేనా ఇన్నాళ్ళు కాదనుకున్నా కల్లారా తెలిసిందా కలేగా తెలిసిందంటే వింతేగా గా కనిపించండి సుఖమే కనిపిస్తుంది అక్కడ కంటిన్యూ గా వీడియో పాస్ చేయ కాదు గా కదా మీరే పాడాల్సింది మేము పాట పాడాలి కజ్జకల్లు మన్నాదిరో గా వాళ్ళకరా గజ్జకాలం అన్నదిరో గజ్జలేసి మరుగుతుందో మీరే దాతో పాడాలి మళ్ళా దానా దంచవే మేనత్త కూతురా ఒడ్లు దంచవే నా గుండెల్లదరా దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు దంచు పెట్టినా నువ్వు ఆగకుండా ఆపకుండా దంచవే మేనత్త కూతురా ఒడ్లు దంచవే నా గుండెల్లదరా రాతో వస్తావా రాత ఎవరు రారు కదా సాటల పల్లకి వై సాటల పల్ల సాతో సామురాతిరి సాబిలమ్మ సోలబాడద రొటీన్ గా సాంగ్స్ వింటూ పోవడం కంటే అంత్యాక్షరి ఆడుకుంటే కొంచెం ఫన్ గా ఉంటుందని చెప్పి స్టార్ట్ చేసాము. అది ఎట్లెట్లో వెళ్ళిపోయింది. సాంగ్స్ గుర్తే రావడం లేదు మాకు. ఆ టైంకి లేట్ గా గుర్తొస్తున్నాయి అన్ని సాంగ్స్. అలా కొంచెం ఫన్నీగా సాంగ్స్ పాడుకుంటూ ఇలాంలో ఒక బీచ్ దగ్గరకు అయితే వచ్చాము. ఇప్పుడు మేము వెళ్ళిన లొకేషన్ నాకు తెలియదు, కానీ అక్కడి నుండి టర్టిల్ ఐలాండ్ కనిపిస్తుందని తెలుసు. టర్టిల్ ఐలాండ్ ఇంకొక బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట. అక్కడికి ఫ్లైట్ లో కానీ బోట్స్ లో కానీ వెళ్ళొచ్చు అనుకుంటా. నాకు కూడా కంప్లీట్ గా తెలీదు, కానీ అక్కడికి వెళ్తే మాత్రం అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికి ఈ బీచ్ చాలా ప్లెజెంట్ గా, పీస్ఫుల్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూస్తుంటే ఇంకాసేపు చూద్దామా అనిపించేలాగా ఉంది. అలా ప్రశాంతంగా బీచ్ లో కాసేపు టైం స్పెండ్ చేశాక చాలా రిలాక్సింగ్ గా అనిపించింది. ఇదే ఇండియాలో బీచ్ అయి ఉంటే ఈ వెదర్ కి చట్పటాగా మసాలా బొరుగులో లేకపోతే పునుగులో మిరపకాయ బజ్జీలో దొరికేవి. ఇక్కడ అంత ఆప్షన్ లేదు కాబట్టి లెమన్ చికెన్ తో అడ్జస్ట్ అవుతున్నాం. ఆన్ ద వే టు హోమ్ మేము ఒక ట్రైన్ అయితే చూసాము. రోడ్డు మధ్యలోనే ట్రాక్ ఉండింది. ఇలాంటివి చాలా రేర్ గా కనిపిస్తాయి తైవాన్ లో. హాలిడేస్ కాబట్టి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది మెయిన్ రోడ్స్ లో, ఎక్స్ప్రెస్ వేస్ లో. సో మాకైతే గూగుల్ మ్యాప్స్ లో ఈ విలేజ్ నుండి దారి చూపించింది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. ఇలాంటి లొకేషన్ లో ఇల్లు కట్టుకుంటే ఆహా స్వర్గమే. ఇంకా ట్రాఫిక్ దాటుకొని ఇంటికి వెళ్తే హువాలియన్ ట్రిప్ అయితే ఎండ్ అయినట్టే. ఈ ట్రిప్ ఎండ్ అయిందంటే మా ఫన్ కాదు, ఇంకా చాలా చేసాం ఈ ట్రిప్ అయ్యాక. అవన్నీ కూడా మీకు అప్కమింగ్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను. మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఈ వీడియోలో మీరు ఇంతవరకు వచ్చారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంతే. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.